2 లక్షల రుణమాఫీ ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, కేబినెట్ నిర్ణయాలు వెల్లడి, విధి విధానాలపై త్వరలో జీవో ఉంటుందని చెప్పేసి మరి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక దీనిపైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులకు నో రుణమాఫీ, ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉందనేది ఒక వార్త చూసుకొచ్చి దీన్ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే దీనికి కటాఫ్ సంబంధించినటువంటిది కూడా ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అర్హులు కాదన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి ఇగో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులకు నో రుణమాఫీ. మనం ఇందాక అనుకున్నటువంటి అసలు గైడ్లైన్స్లు ఏ విధంగా ఉంటాయి, నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఐటీ రిటర్న్స్ కట్టేటువంటి వాళ్ళకు కూడా ఉంటాయా లేవా అన్నటువంటి కొంత డైలాగులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కొంత మరి దీన్ని ప్రభుత్వం పరిలోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులకు నో రుణమాఫీ, సీఎం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింపజేయకూడదని కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రజాప్రతినిధులకు రుణమాఫీ అవసరం లేదనే అభిప్రాయాన్ని మంత్రులందరూ వ్యక్తం చేసినట్లు సమాచారం. వీరితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై కేబినెట్ మీటింగ్లో సుదీర్ఘంగా చర్చించారు. రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టాలి, దీనికి ఎన్ని నిధులు అవసరం, నిధుల సమీకరణ ఎలా అనే దానిపై మంత్రులందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గత ప్రభుత్వం ఏ రకంగా రుణమాఫీ చేసింది, అప్పుడున్న విధి విధానాలు ఏమిటనే వాటిని చదివి వినిపించారు. ఆ తర్వాత ముందుగా అనుకున్న దాని ప్రకారం రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టాలనే దానిపై తయారు చేసిన డ్రాఫ్ట్ నోటును చదివారు. ఇందులో పీఎం కిసాన్కు సంబంధించిన నిబంధనలను స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. అయితే పీఎం కిసాన్లో ఉన్న 2-3 నిబంధనలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు ఇవ్వాలా వద్దా అనే దానిపై కూడా కేబినెట్లో చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే అదంతా పెద్ద ప్రాసెస్ కావడం, అందులోనూ చాలా తక్కువ మందే ఉంటారనే అభిప్రాయం వ్యక్తం కావడంతో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కుటుంబానికి 2 లక్షల మాఫీ, కుటుంబంలో 1,00,000 చొప్పున రుణాలుంటే ఆ కుటుంబంలో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయాలనే సూచన కూడా మంత్రులు చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా ఒక్కరికే 1,00,000 వరకు రుణమాఫీ చేశారు. ఇక బంగారం తనఖా పెట్టి అగ్రికల్చర్ లోన్లు తీసుకున్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే సమాచారం. నిధుల సమీకరణపై కూడా మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించారు. అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ మార్గాలపై ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు మీటింగ్లో వివరించారు. రుణమాఫీతో పాటు దాదాపు 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. విధి విధానాల ఖరారు తర్వాత ఈ సంఖ్య కొంత అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. రుణమాఫీ కోసం ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఒకేసారి 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల వరకు అప్పు తీసుకోవాలని మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మిగిలిన మొత్తాన్ని వివిధ రూపాల్లో సమకూర్చుకున్నట్లు కూడా తెలిసింది. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. ఐటీ కట్టేటువంటి వాళ్ళు రైతులు కూడా కొంతమంది వాళ్ళ పిల్లల చదువు కోసమో లేకపోతే చిన్న ఇల్లు కట్టుకోవడానికో ఐటీ కట్టాల్సి వచ్చినటువంటి నేపథ్యం కట్టిల్లు, కానీ వాళ్ళు నిజంగా కూడా సన్నకారు రైతులే, వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా మరి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బంగారం తాగనాక పెట్టి మరి రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి మరి ఇంకా దానిపైన క్లారిటీ లేదు. మొత్తం అయితే ఒక కుటుంబంలో గత సర్కార్ ఒక కుటుంబంలో 1,00,000 వరకు ఉండదంటే వాళ్ళ కుటుంబంలో ఒకరికి రుణమాఫీ చేసేది, కానీ అట్లా కాదు. కుటుంబంలో ఎంతమంది అంటే ఒకవేళ కనుక కుటుంబంలో 2 లక్షలు ఉంటే ఆ కుటుంబంలో ఒకరికి 1,00,000 ఉండి మిగతా వాళ్ళకి ఏమైనా 1,00,000 ఉండేది అట్లా కూడా మాఫీ చేసేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది.